అందరికీ నమస్కారం. బేడబడుగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము ఢిల్లీకి రావడం, ఢిల్లీలో కూడా ఇక్కడ వచ్చేటప్పుడు గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారితో శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీ గారికి ఫోన్ చేయించుకొని ఇక్కడ వచ్చి బేడబడుగ జంగం సమస్య పైన వాళ్ళ అధ్యక్షులు బేడబడుగ జంగం అధ్యక్షులు మధు గారు వస్తారు, మిమ్మల్ని కలుస్తారు. ఆ సమస్య పైన మీరు కొద్దిగా చర్య తీసుకొని చెప్పడం వల్ల ఇక్కడికి మేము రావడం జరిగింది. వచ్చినటువంటి తదుపరి మేము చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీ గారిని కలిసి, అయ్యా గతంలో మేము ఇచ్చిన లెటర్ ద్వారా మీరు అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది, మరి అమిత్ షా గారికి ఇచ్చినటువంటి లెటర్ కానీ వీరేంద్ర కుమార్ గారికి శబరమ్మ ఎంపీ గారు ఇచ్చినటువంటి లెటర్ కానీ బేడబడుగ జంగం కమ్యూనిటీ తరఫున మేము ఇచ్చిన లెటర్ కానీ ఈ లెటర్లన్నీ తీసుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏ కోణంలో జేసీ శర్మ నివేదికను ముందుకు నడిపిస్తుందో అది పూర్తి తెలుసుకోవాలంటే శాస్త్రి భవనంలోకి వెళ్ళిపోవాలి. తర్వాత హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారితో మాట్లాడాలి. ఈ సమస్య ఇంకా పూర్తి స్థాయిలో తీర్మానం చేయాలంటే నీతి అయోగ్య కమిటీ ద్వారా కూడా చేసుకోవాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి ఇవన్నిటిని బేసిక్ చేసుకొని ముందు ఉన్నటువంటి ఫైల్ ఎక్కడ ఉందంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు మాట్లాడి, ముందు మీరు వెళ్ళిపోవాల్సినటువంటి శాస్త్రి భవనం అని చెప్పి ఆ యొక్క శాస్త్రి భవనం దగ్గరికి మమ్మల్ని అంటే మేము పోయినటువంటి మా యొక్క 4-5 మందిని అక్కడ అనంతపురం ఎంపీ గౌరవనీయులు శ్రీ అంబిక లక్ష్మీనారాయణ గారితో మమ్మల్ని అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ శాస్త్రి భవనంలో 6th ఫ్లోర్లో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సెక్రటరీ అమిత్ యాదవ్ గారిని కలవడం జరిగింది. ఇటు ఎంపీ గారు పోయిన మేము కలిసి సుమారుగా గంట సేపు బేడబడుగ జంగం సమస్య పైన అసెంబ్లీలో తీర్మానం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దానిపైన ఏం జరుగుతూ ఉందని చెప్పి మేము అక్కడ మరి ఎంపీ గారు సార్ని మాట్లాడడం, సార్ మాకు కూడా దానికి సంబంధించిన ఆ సెక్షన్కి సంబంధించినటువంటి అధికారులను పిలిపించి దానికి సంబంధించిన ఫైల్ మొత్తం తీసుకొచ్చి రాజ్యాంగం పరంగా మనకి ఏ విధంగా వచ్చింది, 10 జిల్లాలకు ఉన్నటువంటి దాన్ని 1976లో 108 జీవో ప్రకారంగా ప్రాంతాలను ఎత్తిపెట్టి మళ్ళీ సర్టిఫికెట్లు ఇచ్చే కోణం కానించి తీసుకొని ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో సర్టిఫికెట్లు ఇచ్చినారు గతంలో. మరలా దాన్ని ఏముందంటే ఈ రాష్ట్రం విడిపోవడం వచ్చాయి 2002-61 జీవో ప్రకారంగా 2008లో 17వ తేదీ వరకు ఉన్న 144 జీవో సెక్షన్ పైన అన్నిటిపైన బేసిక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత దీనికి అన్నిటికీ మీకు 2 దఫాలుగా వచ్చినటువంటి పైన మళ్ళా కూడా ఇప్పుడు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి విషయం కాబట్టి మరలా మీరు ఇచ్చే లెటర్లకు మేము తదుపరి చర్య తీసుకోవాలంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక లేఖ రాశాం. ఆ లేఖ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మళ్ళీ మాకు తిరిగి ఒక లేఖ రాస్తే ఇమ్మీడియట్గా దాని మీద తదుపరి చర్యలు మేము తీసుకుంటాము అని చెప్పి మన సెక్రటరీ అమిత్ యాదవ్ గారు మాకు తెలియపరచడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ రాష్ట్రానికి ఈ నెల 4వ తేదీ వచ్చింది, ఇక్కడి నుంచి లేఖ ముట్టింది. అక్కడ ఆ 4వ తేదీ వచ్చిన లేఖ ప్రకారంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కదిలిస్తే ఇక్కడికి ఒక లేఖ రాయాలన్నారు. మళ్ళీ కమిషనర్లు కాదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఒక లేఖ రాయాలని చెప్పారు. ఆ లేఖని మనం మళ్ళీ ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఇవంతా కూడా లోకేష్ బాబు గారు మాత్రమే చూసుకుంటున్నారు కాబట్టి ఆయన ద్వారానే పరిష్కారం అయ్యే దిశలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు లోకేష్ బాబు గారితోనే మనం మళ్ళా మీట్ అయి ఆ యొక్క 4వ తేదీ వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి నివేదిక పైన రిటర్న్ కేంద్రానికి నివేదిక రాపించే కోణంలో ఉద్యమించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి బేడబడుగ జంగం సోదరులారా మీ అందరికీ నేను చెప్పవచ్చేది ఒకటే, కొలికి తీసుకురావడం కూడా జరిగింది. లాస్ట్గా మనం అందరం కూడా పోరాటం ముందుకి సాగిస్తూ ఈ సమస్య మీద మనం ముందుకు నడవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మేము వచ్చినటువంటి కార్యక్రమం దిగ్ధేయంగా మేము ఏం చేయాలనో ఏ విధంగా మేము దీన్ని తీసుకురావాలో అనేటువంటి కోణంలో మేము ముందుకు చర్యలు తీసుకున్న హక్కుల పోరాట సమితి ఎల్లప్పుడూ కూడా ప్రజల పట్ల ఉంటుంది. ఈ రాష్ట్రంలో అనువుగా అంటే కొంతమంది
డబ్బా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. సో ఏది పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టుగా స్మార్ట్ ఫోన్లు మొదలు పెట్టుకొని ఏదేదో చెప్తా ఉన్నారు. కానీ ఏదైనా కానీ వాళ్ళకే తెలిసినట్టుగా ఎన్నిసార్లు మేము వచ్చినాము, ఎవరెవరితో తీసుకొచ్చినాం కాదు. ఎప్పుడు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంతో తెలియపరిచి న్యాయం రూపంలో తీసుకొచ్చినటువంటి ఘనత హక్కుల పోరాట సమితి. ప్రతి ఒక్క హక్కుల పోరాట సమితి 26 జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులతో పాటు ప్రజలందరినీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము రావడానికి కూడా మా వంతుగా మేము కృషి చేయడానికి కూడా మాకు అన్ని జిల్లాలు సహకరిస్తున్నాయి కాబట్టి ఇంత దాకా వస్తున్నాం కాబట్టి మాకు సహకరించిన పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నాతో వచ్చినటువంటి మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి తదుపరి కార్యాచరణ మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చి అందరూ స్టేట్ బాడీ జిల్లా బాడీని కూర్చోబెట్టుకొని మీకు అందరి విషయాలు అన్ని గ్రామానికి తెలియజేస్తూ జిల్లా గ్రామానికి తెలియజేస్తానని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.